హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాధవి మోక్షిత వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. ఈరోజు లాగ్ వచ్చేసి పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా నా వర్క్ ఎలా కంప్లీట్ అవుతుంది, అలాగే నేను మిగిలిన పనులు ఎలా చేసుకుంటానో అయితే చూపించబోతున్నాను ఈ వీడియోలో. ఫస్ట్ అయితే ఇల్లు క్లీన్ చేసేసుకుంటాను. చూడండి నా ఇల్లు ఎలా ఉంది, ఇక్కడెక్కడే ఉంటాయి. నైట్ కూడా క్లీన్ చేస్తాను, కానీ మా బాబు చిన్నగా ఉన్నాడుగా, అది కాక మార్నింగ్ అంటే హడావిడిగా ఉంటుంది. ఇంకా వాళ్ళు రెడీ అవ్వాలి, ఇంకా ఎక్కడ వస్తూ అక్కడ పెట్టాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. అలాగే నేను వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉంటాను కదా, కిచెన్లో ఉంటాను. కిచెన్లో వంట చేసుకుంటూ ఉంటే మన హడావిడిలో మనం ఉంటాము, వాళ్ళ పనిలో వాళ్ళు అయితే ఉంటారు, ఆడుకుంటూ అయితే రెడీ అవుతూ ఉంటారు కదా. ఇంకా అక్కడే ఉండిపోతాయి. వాళ్ళు వెళ్ళిన తర్వాత అయితే ఫస్ట్ అయితే ఇల్లు క్లీన్ చేస్తాను. నాకు ఇల్లు క్లీన్ చేయడానికి 1 అవర్ అయితే పడుతుంది డైలీ అంతే. ఇంకా పల్లీలు అయితే వేయించి పెట్టేసుకున్నాను, ఎప్పటికప్పుడు చట్నీకి అయితే వేయించుకుంటాను. ఈరోజు అయితే టైం లేదని కొన్ని వేయించాను అనమాట. లేకపోతే 2-3 డేస్కి అలా వేయించుకుంటే చట్నీలకు అయితే ఈజీగా అనిపిస్తుంది మార్నింగ్ టైంలో, లేకపోతే ఆ పల్లీలు వేయించడానికే టైం అయితే పట్టిద్ది అనిపిస్తుంది. ఇంకా ఆయిల్ క్యాన్ తీసుకున్నాను. ఆయిల్ క్యాన్ తీసుకొని కూడా చాలా రోజులు అవుతుంది. ఆయిల్ అయిపోయిన తర్వాత అయితే పొద్దాము అనుకున్నాను. రీసెంట్గా మీషోలో తీసుకున్నాను, 146 ఏం పడింది. గాజుది, దీన్ని హ్యాండిల్ చేయగలనా అనే డౌట్ ఉంది. కొంచెం గాజు దయ్యాలకి ఏమన్నా ఆయిల్ పడితే జారిద్దామని భయంగా ఉంది, కానీ దోశలకి వాటికి స్ప్రే చేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది. ఇంకా ఒకటే అయితే ఒక దాంట్లోనైతే పట్టలేదు, దీనికి వచ్చేసి 1/2 kg పడుతుంది. ఇంకో దాంట్లో అయితే ఇంకొక 1/2 kg అయితే పెట్టేశాను. ఇంకోటి డీప్ ఫ్రైకి అయితే ఉంటాయి. మొత్తం 3 అయితే వాడతాను ఆయిల్ క్యాన్లు. ఎప్పుడన్నా ఒకటే ఆయిల్ క్యాన్ ఉండేళ్ళకి దాంట్లో స్పూన్ వేయటం మర్చిపోతున్నాను. ఇంకా టిఫినీకి అంతా అవుతుంది, సైడ్ అంతా ఇంకా పేపర్ ర్యాక్ అంతా పడిపోతుంది. ఇంకా పేపర్లు ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉండాలని అయితే ఇంకా ఇదైతే తీసుకున్నాను. ఇంక దీనికి కూడా ఏమన్నా సైడ్ పడుతుందేమో చూడాలి. ఇంకా గోరింటాకు అయితే తీసుకొచ్చాను. మార్నింగ్ వెజిటేబుల్స్ తీస్తుంటే అయితే కనపడింది, అమ్మ దగ్గర నుంచి తెచ్చాను. చాలా రోజులు అవుతుంది, ఆకు కుళ్ళిపోతుందని అయితే రుబ్బు పెట్టుకుంటే ఇంకా పెట్టుకోవచ్చని. హెయిర్కే కదా, కొంచెం పండకపోయినా ఏం కాదు, హ్యాండ్కి కూడా పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఆషాఢ మాసం కదా, ఇంకా పండిద్దో లేదో చూడాలి. ఇంకా కిచెన్ అంతా క్లీన్ చేసేసుకొని ఇంకా గిన్నెలు కూడా బయట కడిగేసాను. టిఫిన్ చేస్తాను కదా, మార్నింగ్ ఒక టబ్ ఉంటాయి, ఈవినింగ్ ఒక టబ్ ఉంటాయి కంపల్సరీ అయితే. ఇంకా బట్టలన్నీ నైట్ టీవీ చూస్తూ అయితే ఫోల్డ్ చేసేసుకున్నాను. ఇంకా అవన్నీ అయితే సర్దుకున్నాను. ఇంకా ఐరన్ చేయని షర్ట్లు కూడా చాలా రోజులు అవుతుంది, ఇంకా అవన్నీ తీసి పక్కన పెట్టేశాను. ఒకరోజు అయితే ఐరన్ చేయాలి. ఇది ఆ బాక్స్ అయితే మీషోలో తీసుకున్నాం, ఆ ర్యాక్స్ పెద్దగా ఉన్నాయి అని అయితే తీసుకున్నాను. ఐరన్ చేసినవి ఏమన్నా కొత్త బట్టలు అయితే పెడుతున్నాను, వాటిల్లో కొంచెం స్పేస్ అయితే బాగా అనిపిస్తుంది. అది కాక ఒకటి తీస్తే అన్నీ పడుతున్నాయి కదా, బాక్స్లో పెడితే కొంచెం నీట్గా అనిపిస్తుంది. ఒక్కొక్క ర్యాక్లో అయితే ఒక్కొక్క బాక్స్ పెట్టాను. పిల్లలవి అండర్వేర్స్, కర్చీఫ్స్ అవి పెట్టుకున్నాను అనమాట, సాక్స్లో అవి. ఇంకా మిగిలినది అయితే ఇక్కడైతే వాడాను. నెక్స్ట్ టైం అయితే తీసుకోవాలి ప్రతి ఒక్క ర్యాక్లోకి, లేకపోతే బట్టలన్నీ కలిసిపోతున్నాయి, ఎక్కడ ఏమున్నాయి కనపడట్లేదు. పిల్లల దాంట్లో ప్రతి నెల అయితే నేను సర్దుతూ ఉండాలి, లేకపోతే వాళ్ళు పైన ఉన్న 2-3 డ్రెస్సెస్ తీసుకుంటారు, కిందకి వెళ్ళినవి అయితే తీసుకోరు. అప్పటికి నేను తీసిస్తాను, ఎప్పుడన్నా ఒకసారి ఓపిక లేనప్పుడు తీసుకోమన్నాను అనుకోండి కలిపేస్తారు. ఇది ఉండడం వల్ల ఈజీ అనిపిస్తుంది. ఇంక ఈ శారీ విషయానికి వస్తే, ఈ శారీ నేను తీసుకొని కూడా 8 years అవుతుంది. ఫాస్ట్ ఇచ్చేద్దాం మా వారు ఐప్సా మాలేసుకున్నప్పుడు శబరిమలలో తీసుకొచ్చారనమాట. ఇంకా బీరువాలో ఉంది చాలా రోజుల నుంచి అయితే. ఇంకా బ్లౌజ్ అయితే పట్టుకు తీసుకున్నాం, దీంతో వచ్చింది వైట్ అయితే నాకు నచ్చలేదు, అలాగే బీరువాలో ఇంకా కనిపించలేదు. కొన్ని రోజుల తర్వాత అయితే ఇంకా రీసెంట్గా మా పాపకి కేరళ స్టైల్ ఇచ్చారు కదా, అప్పుడైతే ఇక వెతికితే ఇది కనపడింది. ఇంకా చూసేలకి కొంచెం మరకలు అయితే ఉన్నాయి, అక్కడక్కడ బీరువా తుప్పు మరకలు అవి అయితే పడినాయి. ఇంకా లెహంగా కుట్టుకున్నామా లేకపోతే శారీ డ్రేప్ చేద్దామా అని అయితే, ఇప్పుడైతే వర్క్ బ్లౌజెస్ ఉన్నాయి కదా, వాటితో అయితే పేరప్ చేయొచ్చు అని అయితే 2-3 times అయితే డ్రేప్ చేసి హాఫ్ శారీ అయితే స్టిచ్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు ఎలాగో శ్రావణ మాసం కదా, టెంపుల్స్కి వాటికి అయితే బాగా ఉంటుంది కట్టుకోవడానికి అని అయితే ఫాల్ అయితే స్టిచ్ చేస్తున్నాను. ఎంత వాష్ చేసినా కానీ కొంచెం పసు మార్కులు అవి ఉన్నాయి అనమాట, తుప్పువి అవి పోవట్లేదు. అందుకని అయితే కొంచెం ఆలోచించి ఇప్పటికైతే ఫైనల్గా అయితే స్టిచ్ చేసుకుంటున్నాను. ఒక 2-3 times ఎన్నో కట్టాలి, తెచ్చినందుకు మా వారు ఫీల్ అవ్వకుండా. అందుకని అయితే ఇప్పటికే అంటున్నాడు ఈరోజు చూసి, ఇన్ని రోజులకు ముహూర్తం వచ్చిందా ఈ శారీకి అని అయితే. ఇంకా వర్క్ బ్లౌజ్ స్టిచ్ చేయించుకొని అప్పుడైతే స్టిచ్ చేద్దామని ఇన్ని రోజులు అయితే పక్కన పెట్టేశాను. అందుకని ఇప్పుడైతే బ్లౌజెస్ ఉన్నాయి కదా, అందుకని స్టిచ్ చేసుకుంటున్నాను అయితే చెప్పాను. నార్మల్ మిషన్తో కూడా పీకో మిషన్ లాగానే సన్నగా వచ్చింది. అది కాక కాటన్ శారీ కదా, సిల్క్ శారీ అయినా కూడా వచ్చింది, కానీ కొంచెం టైం పడుతుంది. కాటన్ శారీ అయ్యేళ్ళకి తొందరగానే కంప్లీట్ అయిపోయింది. ఫాస్ట్ స్టిచ్ చేయడం, సైడ్ స్టిచ్ చేసుకోవడం. అక్కడక్కడ కొంచెం మరకలు ఉన్నాయని చెప్పాను కదా, అందుకని 2-3 times డ్రేప్ చేసి తర్వాత అయితే హాఫ్ శారీ కుట్టుకుంటాను. ఇది రీసెంట్గా ఒక రీల్ చూశాను అనమాట, కేరళ శారీతో ఒకళ్ళైతే హాఫ్ శారీ స్టిచ్ చేసుకున్నారు, తిరుపతి వెళ్ళిన వీడియో అయితే పెట్టారు, చాలా బాగా అనిపించింది. అది చూసిన కాడి నుంచి ఇంకా మళ్ళీ పాలు
పిండిన తర్వాత కూడా హాఫ్ శారీ స్టిచ్ చేసుకుందామని కొన్ని రోజులు ర్యాక్లోనే అలాగే పెట్టేశాను. ఇంక ఇప్పుడైతే ఒక 2-3 టైమ్స్ అయినా కట్టుకోవాలి. వర్క్ బ్లౌజెస్ ఉన్నాయి కదా, అందుకని అయితే డ్రేప్ చేయాలనుకుంటున్నాను. ఇంకా నా వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోయింది. ఇంకా అందులోకి మా పిల్లలు అయితే వచ్చేసారు. ఈరోజు స్నాక్స్ ఏం చేయలేదు, అందుకని అయితే ఫ్రెష్ అయ్యి ఇంకా ఫ్రూట్స్ అని పాలు తాగేసి కొంచెం సేపు ఆడుకున్నారు. ఆడుకున్న తర్వాత వాళ్ళని అయితే ట్యూషన్కి అయితే తీసుకెళ్ళిపోయాను. మా కమ్యూనిటీలోనే కొంచెం దూరం. పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నా డైలీ రొటీన్ ఇంతే. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి.